D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గం తొరకొండ మండలం పోలేపల్లి గ్రామంలో జరుగుతున్న గౌరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా జన సైనికుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా గౌరమ్మ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల వద్దకు వెంకట్ విచ్చేసి మన జనసేన పార్టీ అధినేత కొడిదెల పవన్ కళ్యాణ్ 21/21 ఎమ్మెల్యే 2/2 ఎంపీ గెలిచిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో దర్శిలో జనసేన ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుందని, అంతేకాక దొనకొండ మండలంలో డ్రింకింగ్ వాటర్ సమస్యల గురించి మాట్లాడుతూ త్వరలో వాటర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, వీర మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీదకి వచ్చి సపోర్ట్ చేశారు. ఆ తర్వాతే ఈ స్టేట్ లో విప్లవం మొదలైంది. ఈ రోజు బీజేపీ స్టేట్ ఒక సెంట్రల్ వైపు నిలబడిందంటే మన జనసేన పార్టీ చూపించిన ధైర్యంతో, దానిలో భాగంగా యూత్ అందరూ ఎలా ఒక ఉప్పెనలాగా కళ్యాణ్ గారు చూపు ఒక కనుసైగతోటి ఈ రోజు అందరు కూటమి విజయాల్లో భాగంగా అందరూ నిలబడ్డారు. ఈ రోజు ఇక్కడ పాటగా నిర్వహించిన యూత్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న చిన్న పరిశ్రమలు చేయడానికి మనం అందరం నిలబడతా ఉంటాం. మీకు ముఖ్యంగా సాగునీరుకి సంబంధించి, తాగునీరుకి సంబంధించి కూడా మన దొనకొండ మండలంలో ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. వాటికి సంబంధించి విలేజ్ రూరల్ వాటర్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు శాఖ మినిస్టర్ అవడం వల్ల మనకి ఎన్నో అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ ఏ ఉన్నా కూడా జనసేన పార్టీ తరఫున మీ గరికపాటి వెంకట్ ఇక్కడే ఉండి మేము హెల్ప్ చేయబోతా ఉన్నాం. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.